ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతిరోజు స్వామివారి అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే మీరు శ్రీవారి సేవ చేసుకున్నట్టేనండి. ఈ వీడియో మీరు ఎంతగా లైక్ చేస్తే భక్తులకు ఎంతగా రీచ్ అవుతుంది. ఓకేనా? ఇక ఈరోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, డిసెంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు చాలామంది విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు ఏమైనా అవకాశం ఉన్నదా ఆన్లైన్లో అడుగుతున్నారండి. చూడండి, ఇక్కడ డిసెంబర్ కోటా అనేది మీకు ఇప్పటికీ కొన్ని తారీఖుల్లో అయితే గ్రీన్ ఉంది. మీకు ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇక్కడ డిసెంబర్ 3న 35 టికెట్లు బ్రేక్ దర్శనవి ఖాళీగా ఉన్నాయి. డిసెంబర్ 4న 53, డిసెంబర్ 10న 120, డిసెంబర్ 11న 16, 12న 57, 13న 50, 17న 126, 18న 89, 19న 33, 20న 4, 30న 148, 31న 171. ఇప్పుడు మీరు చూసినటువన్నీ కూడా బ్రేక్ దర్శనం అన్నమాట. ఎవరైనా కానీ శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు పే చేసి చక్కగా స్వామివారికి దర్శనం టికెట్ తీసుకోవచ్చు ఆన్లైన్లో. ఒకవేళ మీకు ప్రతిరోజు అంటే ఇప్పుడున్నటువంటి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత అక్టోబర్ 13 తర్వాత నుంచి కూడా ప్రతిరోజు కూడా శుక్ర, శని, ఆదివారాలు మినహాయించి తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా ఎవరైనా కూడా చక్కగా శ్రీవాణి ట్రస్ట్కి అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్ దగ్గర 10,000 రూపాయల డొనేషన్ పే చేసి మీరు బ్రేక్ దర్శనం అనేది టికెట్ ఒకరోజు ముందుగా వస్తే మీరు పొందవచ్చు. ఈ విధానం ద్వారా అయితే డిసెంబర్ కోట ఆఫ్లైన్, ఆన్లైన్ విధానం ద్వారా అయితే నేను చెప్పానండి. ఆన్లైన్ ద్వారా అయితే కేవలం డిసెంబర్లోనే ఉన్నాయి. ఆఫ్లైన్ అయితే ప్రతిరోజు కూడా ఉంటుంది బ్రహ్మోత్సవాల తర్వాత, అలాగే శుక్ర, శని, ఆదివారాలు మినహాయించి. ఓకేనా? అలాగేనండి, ఏపీ ఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా నవంబర్ నెలలో కొన్ని తారీఖుల్లో అయితే ఇప్పటికీ కూడా 300 రూపాయల దర్శన టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. నేను ఈ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తా, చూడండి. మీరు ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చి ఫ్రమ్ ప్లేస్లో విజయవాడ, 2 ప్లేస్లో తిరుపతి అని సెలెక్ట్ చేసి నేను నవంబర్ 18 సెలెక్ట్ చేశానండి. చేసిన తర్వాత ఇలా మీకు రూట్ అయితే ఓపెన్ అవుతుంది. బస్సు సర్వీస్ 3479 సెలెక్ట్ చేసుకున్నా. ఇది టీటీడీ క్యాలెండర్ చూపించే ముందు ఇక్కడ మీకు ఒక బస్ అనమాట. ఇది ఇక్కడ ఒక సీట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక సీట్ సెలెక్ట్ చేసుకున్నా, చూడండి. చేసుకున్నాక ఇది టీటీడీ క్యాలెండర్లో నేను నవంబర్ 19న దర్శన టికెట్ ట్రై చేసి సర్చ్ అని క్లిక్ చేస్తే మధ్యాహ్నం 4 గంటలకి 232, 1 గంటకి 34 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఇలా కొన్ని తారీఖులు ఇప్పటికీ కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే చాలామంది నన్ను డిసెంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ ఏపీ ఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ద్వారా ఎప్పుడు విడుదలవుతాయి అని అడుగుతున్నారు. మరొక 3-4 రోజుల్లో మీ అందరికీ ఆ కోటా కూడా విడుదలవుతుంది. ఎక్కువ శాతము అక్టోబర్ 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ఈ కోటా అనేది విడుదలయ్యే అవకాశం ఉన్నది. మీరు రెడీగా ఉంటే నేను మీకు చెప్తా. ఆ విధానం ద్వారా కూడా మీరు డిసెంబర్ నెలలో 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా అవకాశం అయితే రోజుకి 700 మందికి ఏపీ ఎస్ఆర్టీసీ నుంచి, టీఎస్ఆర్టీసీ నుంచి అవకాశం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. కర్ణాటక టూరిజము, తమిళనాడు టూరిజం బస్ టికెట్ ద్వారా కూడా మీకు ఈ అవకాశం ఉన్నది. మీకేమీ ఈ ఏపీ ఎస్ఆర్టీసీనే అవసరంలా, అవైనా మీరు ప్రయత్నం చేయవచ్చు. ఓకేనా? అలాగే ఇప్పుడు తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరము టీటీడీ యాజమాన్యంతో సమావేశమయ్యి మన ఈవో, అడిషనల్ ఈవో గారితో సమావేశమైన అనంతరము కొన్ని ముఖ్యమైన విషయాలు వాళ్ళతో చర్చించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ బ్రహ్మోత్సవాల సమయంలో అలాగే మిగతా సమయాల్లో ఎటువంటి ప్రణాళికను వారు పాటిస్తే అన్ని రోజుల్లో కూడా భక్తులకి సౌకర్యంగా ఉంటుందో ఆయన అయితే ప్లానింగ్ అయితే వేయడం జరిగిందండి. అలాగే మన ఈవో శ్యామలారావు గారు అడిషనల్ ఈవో గారితో కలిసి ఈరోజు తిరుమల అన్నమయ్య భవన్లో మొత్తం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి బ్రహ్మోత్సవాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు అన్ని చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా ఆర్డర్ చేస్తూ, అలాగే సీఎం గారు వచ్చినప్పుడు అంతా టీటీడీ స్టాఫ్ అలాగే మిగతా విభాగాల వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని పూర్తి చేసినందుకు వాళ్ళందరినీ హర్షిస్తూ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఆయన అయితే బ్రహ్మోత్సవాలకు సంబంధించి చక్కగా భక్తులకి
సౌకర్యంగా ఉండేటట్టుగా అయితే వాళ్ళు ప్రణాళిక అయితే వేయటం జరిగిందండి. సో ఇదండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల యొక్క టీటీడీ విశేషాలు. ఇక మరొక ముఖ్యమైన విషయము, టీటీడీ మెయిన్ వెబ్సైట్లో మీకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా నవంబర్ అలాగే డిసెంబర్ హోమం టికెట్లు అయితే ఇంకా విడుదలవ్వలేదు. ఈ విధానం ద్వారా కూడా హోమం టికెట్లు బుక్ చేసుకొని హోమం అయిపోయిన తర్వాత తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ కోట అయితే ఇంకా మీకు చేతిలో అవకాశం అయితే ఉన్నది. ఇక తిరుమలలో ప్రైవేట్ రూమ్స్ అయితే లేవు. ఈ బ్రహ్మోత్సవాల టైంలో కూడా ప్రైవేట్ రూమ్స్, కోట, డోనార్ కోట ఇవేవి కూడా టీటీడీ వారు రద్దు చేశారు. ప్రైవేట్ రూమ్స్ కేవలము 5 స్టార్ హోటల్ మినహాయించి, అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ లాంటివి ఉన్నాయి, కానీ అది భక్తులకైతే కాదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక మీ అందరూ మరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. రాబోయే ఈ 3 నెలల్లో తిరుమలలో రూములు కావాలి అంటే సిఆర్ఓ ఆఫీస్లో ప్రయత్నం చేయండి. ఈ బ్రహ్మోత్సవాల మినహాయించి మిగతా రోజుల సంగతి నేను చెప్తున్నాను, ఓకేనా? ట్రై చేయండి, తప్పకుండా అయితే వస్తాయి, రాకుండా అయితే ఉండదు. ఇక ఈ బ్రహ్మోత్సవాల టైంలో అయినా మిగతా ఏ టైంలోనైనా కూడా మీకు దర్శన టికెట్ లేకపోతే తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసంలోనైనా, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోనైనా, అలాగే అలిపి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లోనైనా మీరు చక్కగా సర్వదర్శన టోకెన్లు తీసుకోవచ్చు. ఒకవేళ ఇవేవి వద్దు అంటే తిరుమల కొండపైన వీక్యూస్ 2 దగ్గర, నేను మళ్ళీ చెప్తున్నా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 దగ్గర డైరెక్ట్గా ఫ్రీ దర్శనం టికెట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. సర్వదర్శన్ టోకెన్స్ ఏంటంటే ఇవి కూడా ఫ్రీ టోకెన్లే, డబ్బులు తీసుకోరు. కానీ దీనివల్ల టోకెన్ ఉండడం వల్ల దర్శనం అనేది 5 నుంచి 6 గంటల లోపల అయిపోతుంది, ఓకేనా? ఈ 9 రోజుల్లో ఎటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఎన్ఆర్ఐ దర్శనాలు, సుపదం దర్శనాలు, అలాగే ఆర్ష సేవలు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలు, చంటి పిల్లల దర్శనాలు అన్నీ కూడా టీటీడీ రద్దు చేసింది. బ్రేక్ దర్శనం కూడా రద్దు చేసింది, ఓకేనా? తిరిగి మరలా అక్టోబర్ 14 నుంచి అన్ని యథావిధిగా స్టార్ట్ అవుతాయి. ఇక ఈ రోజు శనివారము, రేపు ఆదివారం మామూలుగా కూడా బ్రేక్ దర్శనాలు ఉండవు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అక్టోబర్ 8 గరుడ సేవ కాబట్టి అక్టోబర్ 7 రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 9 మధ్యాహ్నం 12 గంటల వరకు ద్విచక్ర వాహనాలు తిరుమల కొండపైకి అయితే అనుమతించవు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగగలరు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి నిన్న విష్ చేసినప్పుడు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించిన సమయంలో కొన్ని మార్పులు, సూచనలు అయితే టీటీడీకి అయితే ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా ఫర్దర్గా టీటీడీలో అన్ని మార్పుల ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనవి ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేయాలని, అలాగే ఆయన ఎంతో సంతోషాన్ని అయితే వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో పలు సందర్భాల్లో కూడా ఆయన పట్టు వస్త్రాలు అయితే అధికంగా మిగతా ముఖ్యమంత్రుల కన్నా ఈయన ఎక్కువసార్లు ఇచ్చినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూసినట్టయితే మన చంద్రబాబు నాయుడు గారు చక్కగా భక్తులకి సపోర్టివ్గానే ఉంటారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీరు ఎటువంటి న్యూస్ మన ఛానల్లో చెప్పలేదు ఎందుకండి అని అన్నారు. నేను చెప్పానండి, అప్పుడు మీ అందరికీ కూడా టెలిగ్రామ్, వాట్సాప్లో చెప్పాను, మన ఛానల్లో అయితే చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కానీ గౌరవప్రదంగా ఎటువంటి మార్పులు మన టీటీడీకి ఆయన చేస్తే తప్పకుండా మన ఛానల్లో నేను చెప్పడం జరుగుతుంది, ఓకేనా? ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ మరలా మీ అందరికి ఒక విషయం చెప్తా. ఈ బ్రహ్మోత్సవాల టైంలో రూములు దొరకకపోతే ఇబ్బంది పడకండి. తిరుమల కొండపైన లాకర్స్ ఉన్నాయి, PAC 1, PAC 2, PAC 3, PAC 5. ఈ లాకర్స్లో ట్రై చేయండి. ఇంక ఇక్కడ కూడా మీకు లాకర్లు దొరకలేదంటే కష్టమే, ఏమీ చేయలేము, తప్పదు. కష్టపడడం మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఈ పర్టికులర్ టైంలో బ్రహ్మోత్సవాల టైంలో ఎవరైనా రావాలి అనుకుంటే అన్ని విధాలుగా ఆలోచించి రండి, ఓకేనా? అలాగే గరుడ సేవ రోజు, ముందు రోజు, తర్వాత రోజు చాలా రష్ ఉంటుంది, ఆలోచించుకొనే రండి. అక్టోబర్ 7, 8, 9 చాలా కష్టంగా ఉంటుంది దర్శనం అనేది, సరేనా? మరి ఉండనా? మన ఛానల్ ఫాలో అవుతే ప్రతి సేవ యొక్క అన్ని వాహనాలు మీ అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు పిక్చర్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. చూసి మీరు తిలకించగలరని ఆశిస్తున్నాను. సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.